గారు, ముల్లా శ్రీనివాసులు గారు, అనుంగు తమ్ముడు, ఆత్మీయుడు మురళి గారు, సభ్యుల సెక్రటరీ గారు వెంకటేశ్వర్లు గారు, అందరికి నమస్సులు. శిష్యుడు కోటేశ్వరరావు గారు, అందరికి నమస్సులు. ఈరోజు ఈ కాలపు జాషువా, మన కాలపు జాషువా అనే ఒక బిరుదుని ఇవ్వడమే కాకుండా స్వయంగా లుంబిని మనం వచ్చి ప్రేమతో, ఆత్మీయతో, అనుభూతితో ఈ అవార్డుని ప్రదానం చేసిన ఈ కమిటీ, మా తమ్ముడు అన్నట్టు ఆంధ్రుల తెలుగు స్వరానికి, ఏకస్వరానికి గుర్తుగా జరిగిందని నేను అనుకుంటున్నాను. నానేమన్నాడంటే, అరే నేను హరిశ్చంద్ర నాటకానికి వెళ్తున్నాను, మీరు రండి, మీ భక్తి ఏమి కుంటుపడతావు, రండి ఊరికే అన్నాడు. అంటే మా నాన్న ఏమన్నాడు, అరే మీరు కంజరి కొడతారు, డ్రమ్ము కొడతారు, హార్మోనియం వాయిస్తారు, వీళ్ళేమో సంస్కృతంలో పెట్టాను. చిన్నప్పుడు 6వ తరగతిలోనే సంస్కృతం, చీరాల సంస్కృత మాస్టర్ దగ్గర పెట్టి పాలు, ఆయనకి ఒక బస్తా బియ్యం, ఆయనకి కూరగాయలు అన్ని ఇచ్చి సంస్కృతం అమరం, ఆ రోజుల్లోనే అమరం అన్ని నేర్చుకున్నాడు. మీరు సంస్కృతం నేర్చుకున్నాడు, మళ్ళీ భక్తి అని బాబులు హరిశ్చంద్ర నాటకానికి తీసుకెళ్ళాడు. మేము నాన్న మాట కాదలేము, భక్తులం. చివరికి 7 జనకాయలు తింటా 5 తింటా బయట ఎక్కువ గడిపినాగా బయటకు వచ్చాడు. రే నా మాట లోనికి రండిరా అంటే ముగ్గురు వెళ్ళారు. ఎదురు కూర్చున్నాం. ఆ రోజుల్లో కుర్చీ టికెట్ అంటే కష్టం. చీరాల్లో బండారామారావు గారు వేస్తున్నారు. వయస్సులు బంగారపు ఉంగరాలు పట్టుకొని కూర్చుంటారు ఆయనకి. మా నాన్నేమో ఆయన బాగా డబ్బున్నవాడు, 4 ఎకరాల పొలం ఉంది, 3 కంపెనీ పనులు, 10 గేదెలు, సరిగ వ్యాపారం, అరటికాయ వ్యాపారం, 30 మంది కూలిస్తాడు ఆయన. మాకు ఎట్లా గట్ల చైర్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళాడు. మేము వెళ్ళేటప్పటికి బండారు రామారావు గారు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. లోహితాసుడు అతను గురించి పద్యం పాడుతున్నాడు ఆయన. అంటే నేను సంగీతము సాహిత్యం, మేము అక్కడ సంగీతం మాస్టర్ దగ్గర సంగీతం నేర్చుకుని మేము ఈ పాటలు కడుతున్నాం. ఆనందభైరవి, శివరంజని, తోడి మాకు పరిచయాలు. మా ముగ్గురు అంటే అప్పటికి పేరు, చీరాల్లో పేరు. ఒక బుర్రకథ చెప్పడంలో కానీ, ఒక పాటలు పాడటంలో కానీ, పాటల పోటీలు పెడితే 116 అన్నీ ఉంది. మేము వెళ్ళేటప్పటికి ఆయన మోకాళ్ళ మీద ఉంది. ఉడిగంపుం చెలిపిండు క్రొంబసడి మేలుయాలందించి లోహిత అని సందడి చేయ కనుమూసడి నీకు ఎట్ల మరి ఈ నిద్రా సౌఖ్యం. ముగ్గురు బిత్తరపోయారు. విడవడరా బాబు. ఆనందభైరవి ప్రబంధ సంగీతంలో అప్పటికే గోల్డ్ మెడల్ కొట్టాడు. ఎస్ రాజేశ్వరరావు గారు ఏ పాటలోనైనా ఆయన శివరంజన్ నుంచి అవేరి ఎలా తీశాడు, అవేరి నుంచి మళ్ళీ తోడిని ఎలా కలిపాడు, తోడి నుంచి మళ్ళీ కళ్యాణ్ ఎలా కలిపాడు చెప్తాడు ప్రబంధ. అంటే ఆయన నా వైపు కన్ను కొట్టాడు. ఇక మామూలుడు కాదు, ఇక వెళ్తా ఉంది కదా. ఆయన వచ్చాడు, మళ్ళీ శ్మశానం వాటికి వచ్చాడు. ఇక మేము కన్ను కదపట్లా. ఫస్ట్ చైర్ సాధించాడు మా నాన్న. మా పక్కన డివి సుబ్బారావు కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ ఆడాడంట. ఆ నాటకంలో హరిశ్చంద్ర నాటకం వేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. హరిశ్చంద్ర నాటకం వేసేవాళ్ళు అయితే అక్కడ ఆయన తింటారు అన్నమాట. అప్పుడు మా ఇద్దరిని ఆకర్షించింది, మా ముగ్గురిని. అంటే మేము ముగ్గురు ఒకటే మాట, ఆకర్షిస్తే ఆకర్షించడం, వికర్షిస్తే వికర్షించడం. ఒక పద్యం వచ్చింది. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయి, ఇచ్చోట లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి,
చోటనే ఆయన అద్భుతమైన కర్ణాటక సంగీతం అద్దంకి మాణిక్యరావు గారి శిష్యుడు. అద్దంకి మాణిక్యరావు విశ్వామిత్రుడు, సంచురామారావు నక్షత్రకుడు. తేనె పోసుకొని పుట్టాడు. చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము. సాహిత్యంలో అప్పుడుగా మేము కృషి చేస్తున్నాం. కళానికి కమ్మనిందిరా. కళలంటే ముతులతో, స్థుతులతో, స్తోత్రాలతో డబ్బున్న వాడికి మూర్ధాల నుంచి బతికే ఈ బ్రాహ్మణ లోకానికి భిన్నంగా కమ్మని కలము నిప్పులలో కరగిపోయే ఎంత సామాజిక శాస్త్రం. చప్పట్లు కొట్టినవాడు మానవుడు కాదు. చోటనే లేక ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే అంటే ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి. ఆ గంగ కలుస్తున్న మన గంగ మారినట్టే ఉంది. అందుకుముందే మేము ఉదాహరణ పిత్రపోయాం సురట హర పాదోద్భవనౌడ మామూలు గదికి భాష పట్టలేసావు, మమ్మల్ని మించిన ఇక మా నాన్న అరే ఈ బొమ్మలు కొంచెం ఏనంటరా అంటే పెద్ద కళాకారుడు కచ్చిపోయి అంటే బంగారపు మొలతాడేసి బ్రాహ్మణులకి ఏమి రాదని చిన్నప్పుడే నిరూపించినవాడు మా వంశం. వాళ్ళు కథ చెప్తే తెల్లారి వరకు చెప్తారు వాళ్ళు. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా జాషువా గారిని వినిపించినందుకు మా నాన్నకి నమస్కారం. మా నాన్న ఈ పురస్కారం ఇది నాన్నకే చెంది. లేకపోతే నేను కాకానిలో 5 లక్షల మందికి లేదా 2 లక్షల మందికి బైబిల్ చెప్తా బతకాల్సి. అమెరికాలో ఎన్జిఓ డబ్బు తీసుకొచ్చి కారుల్లో ఊరేగి బంగారు సిలువలు వేసుకొని యేసుక్రీస్తుని మర్డర్ చేయడానికి రోజు ప్రయత్నించే బిషప్పుల్లాగా బతకాల్సి వచ్చింది. కోటేశ్వరరావు నవ్వితే మొత్తం రాగశుద్ధంత పోద్ది. బండారు రామారావు గారు పద్యం పాడేటప్పుడు ఒక వైశ్యుడు ఒక తలపగలు కొట్టాడు. వైశ్యుడు మా ఊర్లో వైశ్యులు ఎక్కువ చీరాల్లో. అద్భుతమైన వైశ్యుడు వాడు. ఇట్లాగ అడుక్కునే వైశ్యుడు కాదు, దానకర్తలు. వైశ్యుల్లో ఇన్ని సత్రాలు కట్టారంటే వాడు ఇవ్వాలి అంటే ఇచ్చేస్తాడు. ప్రతి పద్యానికి ఉంగరాలు దొరికితే 7 చాలా, గురువుగారికి 7 చాలా. అలాంటి రోజుల్లో బండారు రామారావు గారు వచ్చేటప్పటికి వేళ్ళు మోగిపోతాయి ఆయన పద్యం పాడు. సరే నేను జేమ్స్ అన్న ప్రభన్న బాబు ఈ వదలకూడదని కర్రపాలెం వెళ్ళాం. కర్రపాలెం వెళ్ళేటప్పటికి కంపేర్ టు స్టడీ ఆఫ్ జాషువాకి పద్యాలు 8 అప్పటికి మేము అధ్యయనం చేసి ఏంటి అసలు అంతకుముందు బలిజేపల్లి లక్ష్మి గారు కాంతం గారు రాసిన దానికి జాషువాకి ఏంటని మేము అప్పటికే రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్ గా మాకు పేరుంది. అసలు ఈ మరణం ఎందుకు వచ్చింది, ఈ కడుపుతున్న ఒక అమ్మాయిని ఒకడు కడుపు మీద దంతే ఆమె చచ్చిపోయి వీడు బతుకుతున్నాడు ఏంటి ప్రభా, ఏంటి అసలు ఈయన కడుపుతూ నీ భక్తురాలు, వాడు తన్నాడు ఈయన చచ్చిపోయింది, తనుడు బతుకుతున్నాడు, నిజంగా నువ్వు ఉన్నావా అని మేము చర్చలు చేస్తాం ఆయనతో ప్రార్థనలో. ఆయనగా నేను లేదని చాలాసార్లు చెప్పాడు. మరి భక్తులందరూ ఎవరు దొంగ భక్తులయ్యాడు నేను అందరికీ తెలుసు. అందుకనే వాడు వ్యభిచరించవద్దని చేసి చూపిస్తున్నారు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వాళ్ళని సుశాసించవద్దు. అమ్మాయి ఎంత సందా వేస్తా, దశంబాటు వేస్తావా ఇవ, ఇంటికి వస్తే కోయిలకు వస్తావట ఇవ.
ఈ డిబేట్ లో ఉన్నాం మేము. సరే, మాకు బ్రాహ్మణులు అంటే కూడా కొద్దిగా ప్రేమే. ఎందుకంటే మా కాలేజీలో, మా స్కూల్లో 1800 మంది స్టూడెంట్స్ కి 9 మంది టీచర్స్ బ్రాహ్మణులే, తెలుగు టీచర్స్. వాళ్ళందరూ కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకొని గాంధీ మీద ఉపన్యాసం చెప్పించడానికి పంపుతారు. అన్ని నేర్పి కొట్టేస్తాం ప్రైజు. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, తిలక్, పటేల్. అప్పటికి 9th 10th కి అన్ని ప్రైజులు స్కూల్కి నేను సమర్పించా. అప్పుడు వీళ్ళు ప్రేమిస్తారు. వీళ్ళందరూ బ్రాహ్మణుల గొప్పతనం ఏంటంటే ప్రతిభను ప్రేమిస్తారు. నువ్వు తట్టుకోవాలి. నీకంటే గొప్పవాడైతే కానీ ప్రేమిస్తారు. అంత పాపం ఇబ్బంది. అంటే మన కులం ఉండకూడదు. మన కులం ఉంటే ఎవడు ప్రేమించడు. ఏది కులానికి రాదు అని మాత్రం చిన్నప్పుడు నమ్మిస్తాను. శ్రమకే వచ్చింది, కృషికే వచ్చింది తప్ప కులం పేరు చెప్పుకొని బతికి అది మేము ఇష్టపడ్డాం. అప్పుడు కర్లపాలెంలో బండారు రామారావు గారికి కిరీటం పెడుతున్నారు. మాలమాదిగలు అంటే వాళ్ళ ప్రేమ మామూలు సముద్రాల్లో ఉంటుంది. ఎవరినైనా ప్రేమించారు అంటే అదిగా నేను ఫస్ట్ ఆయన చనిపోయినప్పుడు అక్క పిలిచింది వెంకటకవి గారిని. వెంకటకవి గారిని నన్ను తీసుకెళ్ళాడు. చనిపోయిన 15 రోజులు. నేను 53లో పుట్టి, ఆయన 71లో చనిపోయాడు. అంటే నాకు 16 ఏళ్ళు. మా గురువు గారికి నేనంటే ప్రేమ. ఇలాగా నాకొద్దు స్పీచ్, మావాడి కవిత్వానికి అవకాశం ఇవ్వమన్నాడు. అక్కడ విషయాలు అనాథ సత్యనారాయణ, జాన్సన్, ఈ పక్క అందరు కవులు, లవణం. నేను ఎప్పుడే కొద్దిగా సాంస్క్రిట్ లో మేము చిన్నప్పటి నుంచి పండితులు కదా. రసభావోన్మేష మనీషి, సరసకవన పీయూష వర్షి, సజీవ కళారాధన తపస్వి, ఆ జాస్వ మనస్వి, కవి పీష్వ యశస్వి, నీ కవిత స్థాస్నువు, నిర్జర జరీ ఛాయమాన కవితా నిర్మాతవు, నీ వెక్కితివోయి మత్త గజాలు, మహత్తర పగటి దివిటీల పల్లకీలు, గుండె గుండెకు జబ్బదరచి, పలుకు పలుకుకు తేనె నలుకు తీయ తెలుగును చిలకరించి కుయి చుంటులు కైకోగిలరా. ఎవరో ఈ నియోగుడు అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ. నియోగుడు కాదు, అవర్ణుడు అన్నాడు. ఎక్కడికి తెల్లగుంటాగా అంత ఢిల్లీ బల్లి. నేను ఎవడన్నా కొడితే ఢిల్లీ బర్రి పాలు తాగినోడు అంటారు. వాడికి రక్షణ పడాల్సిందే. అంటే మా ఫాదర్ అలా పెంచాడు. అమ్మ ఫాదరు పాల తాలికలు, బెల్లపన్ను, చెక్కలు, చక్రాలు, పిట్టు తింటానే ఉంటాం మేము ముగ్గురు. ఏరుజనక్కాయలు, ఆ రోజుల్లో గొల్లలు మహాతల్లులు ఇన్ని ఏరుజనక్కాయ బుట్టలు తింటానే ఉంటాం. రేగ్గాయలు, జాంకాయలు తెల్లగా ఉంటారు. ఏ బ్రాహ్మణుడు అంత తెల్లగా ఉండడు. ఎందుకంటే వాళ్ళు నీళ్లు పోసుకుంటారు. అంటే పైన పోసుకోవటం తోవరు, మనం నీళ్లు నిజంగా పోసుకుంటాం. మా బ్రాహ్మణుల దగ్గరికి రానిలేదు, కొంచెం వాసన వస్తారు. పాపం ప్రేమ, నీటి మీద ప్రేమ. ఎక్కువ తడుపుకోకూడదని కొంచెమే తడుపుతారు. ఈ పాస్టర్లు కూడా అంతే. తెల్లని వస్త్రాలు, లోనంతా స్త్రీల గోళ్ళ ఘాట్లు, రక్తపు మరకలు, నీతి లేని దోసలు. అప్పుడు మేము బండారు రామారావు గారికి కిరీటం అంటే ఆ రోజుల్లో ఇక పడిసొస్తారు కదా, కర్లపాలెంలో పొలాల్లో పెట్టారు. వెళ్ళాం. అప్పుడు రీసెర్చ్ లో ఉన్నా నేను. మేమిద్దరం ఏంటి అసలు ఈ హరిశ్చంద్రకి 200 రూపాయలు నటుడికి ఇచ్చే రోజుల్లో 4000 ఆయనకి ఇస్తున్నారు. 4000 అంటే ఆయన అప్పుడే పనిచేస్తాడే, అందరికి ఇచ్చేస్తారు పాపం. ముందు పద్యం శ్రీరాగంలో పాడాడు. ఎవరు? ఆయనే. శ్రీరాగం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. బీమ్ ప్లాస్ శ్రీరాగం డిఫరెంట్. మళ్ళీ ఇది వచ్చేటప్పటికి శ్రీరంజని, మళ్ళీ తోడి, మళ్ళీ ముఖ్యంగా శ్యామ. ఈయనకి తెలుసు, ఈయన అన్నింటిలో పుట్టి పెరిగాడు. నాటకాలు వేస్తాడు. చాలా ఆశ్చర్యపోయాం మేము. తెలంగాణ ఆయన హార్మోనిస్ట్, పెద్ద ఫేమస్. సూరి కదాలు ఘోషించుచుండే రుకుల క్రమము అన్నాడు ఆయన.
ఈడేమో ఏది ఎక్కడిది ఓం దాదా పురస్సా జహార చక్రాది చక్రిరే ఓ అని కొడుతున్నాడు. అంటే బ్రాహ్మణులు చచ్చి బ్రహ్మరాక్షసులైతే రాత్రులు లెగిసి వేదాలు చదువుతున్నారని చతుర్వర్ణ్యాన్ని నమ్మే ఈ హరిశ్చంద్రుడు అంటున్నాడు. పాపం బ్రహ్మరాక్షసులు చచ్చిపోయి వేదాలు చదువుతున్నారని. వెంటనే ఇది పిశాచి బాంధవశ్రేణి ఫలలంపు భూవంపు బంతి ఇక్కడ బాలమాది వాళ్ళు అందరూ చచ్చి పడుకొని లేచి మాంసాన్ని భూగా వడ్డించుకుంటున్నాడు. ఎంత వేరియేషన్ చూపించాడు వీడు. ఈ దేశంలో యాంథ్రోపాలజీకి ఏ దళితుడి యొక్క పుర్రి అవసరం ఉందో, ఈ దేశంలో పంటలు పండడానికి ఎవరి యొక్క రక్తపు చెమటం నీటితో ఈ దేశం పాటలు పడుతుందో వాడిని చచ్చినా కూడా మాంసం తినేవాడిని నీచుడిగా భావించిన ఈ బలిజేపల్లి లక్ష్మీకాంత్కే కాంట్రాస్ట్ గా జాస్వాన్ని తీసుకొచ్చాడు బండారు రామారావు. అది దట్ ఈస్ మా నాన్న వచ్చాడు. మళ్ళీ ఆయన డబ్బులు మేము ముగ్గురం పేదలు ఎవడెవడికి ఇచ్చేస్తా ఉంటాం. మీరు సరిగ్గా రండి, మధ్యలో కదులుతున్నారని కొట్టాడు. సరిగ్గా రండి కూర్చొని మేము మధ్యలో చర్చలు. ఇడింద్ర ఫలలంపు భూవంపు బంతి సాగే. ఫలం అంటే మాంసం, ఫలలంపు భూవంపు బంతి సాగే. ఎవరు? పిశాచులు. పిశాచస్య ఎస్య దళితులు అంటే వీళ్ళు మాలామాదిగా సపచులు, చండాలుడు, అంచెజులు, వీళ్ళకి చాలా బిరుదులు ఉన్నాయి. బ్రాహ్మణుడికి ఒకే బిరుదు, వీడికి 100. ఎందుకంటే కవిని ఒక్కనే పిలుస్తాం. ఎవరైనా కోయికోటేశ్వరరావు ప్రేమోన్మాదంలో అంటే మన ప్రేమించని ఉన్మాదంలో యాసిడ్ తెలియదు. అంటే ఎక్కడి నుంచి పుట్టింది చెప్పాలని పోయి కవిత్వం వదిలేసి ఉద్యమం చెప్పేసి ఈ అవార్డు కవిత్వానికి ఉద్యమానికి చాలా వచ్చినాయి. అంబేద్కర్ అవార్డులు అవి ఇవి వస్తా ఉంటాయి. ఉద్యమం వేరు కదా. జైళ్ళు కూడా ఆభరణాలు వస్తాయి. అన్ని జైల్లో పెట్టారు. విశాఖపట్నం అన్ని, విశాఖ, రాజమండ్రి, నెల్లూరు, నరసరావుపేట ఒక 30 పోలీస్ స్టేషన్లో తిప్పారు. అందుకే ఖమ్మం వెళ్ళకపోయారు. కాకపోతే ఖమ్మం వీళ్ళందరూ పీడిఎస్సీలో ఖమ్మం మొత్తం తిరిగినారు. ఈ రోజు ఖమ్మం నా దగ్గరికి వచ్చిందంటే ఖమ్మం నేను ఎప్పుడు తిరిగా. నా దగ్గరికి అంటే నేను మనిషిని కాదు, ఒక పద్యాన్ని. శ్రీనివాసరావు గారు, మురళి గారు లాంటి ప్రేమ హృదయులు, సౌహార్దులు ఉన్నంతకాలం జాషువా గారు అన్నాడు కదా, గవ్వకు సాటి రాని పలు కాకుల మూకల సూయచైన నెవ్విది దూరిన నన్ను వరించిన శారద లేచిపోవునే ఈ వసుధాస్తని గంటమూనన్ రమ్మలు రాల్చదన్ గర్ర గరాలు ప్రచరించదు ఆంధ్రవాణికి. ఎందుకు ఈ పద్యం రాశాడు తెలుసా? విశ్వ అనాథ సత్యనారాయణ విశ్వనా తెలియదా? విశ్వనాథ సత్యనారాయణ గుళ్ళు చలపల్లి. నా గేయాన్ని నాశనం చేస్తున్నాడు గడ్డ విజయరా వెళ్ళిపోయాడా? ఇందాక చదువుతూ చూడు. అంటే ఒక సాహితీవేత్త చదవలేనంత బలంగా ఉంది ఆ కవిత. అంత నాశనం చేసి దాన్ని తిని మళ్ళీ అప్పుడు చల్లపిల్లి వెంకటస్వామి గండపెండారు వేశాడని ఈయన చెప్పుకున్నాడు. ఈయన చెప్పేది చల్లపిల్లి కూడా చెప్పాడు. చల్లపిల్లి అంటే అప్పటికి ఎవడు? తిరుపతి వెంకట కవులు, చాలా గొప్పవాడు. పద్యాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి భావా సత్యవతి ప్రౌత్ర, భావా సత్యవతి ప్రౌత్ర అని కొట్టాడు దుర్యోధనుడి. సత్యవతికి మనోరమేను అంటే సత్యవతి ఎవరు? బెస్త కన్యాగా. ఓ ధృతరాష్ట్రుడు పట్టుకొని భావా సత్యవతి, నువ్వు యాదవుడు అన్నాడు చూస్తున్నాడు, నేను కొద్దిగా బెటర్. భావా సత్యవతి పౌత్ర ధాత్రాష్ట్రులకును పాండవులకును సంధింప కొట్టండి దెబ్బ కొట్టేశాడు. తిరుపతి వెంకట కవులు అంటే ఏంటి? మావులోడు కాదు. అలాంటోడు ఈయన గండపెండారు దొరికాడని విశ్వనాథ్ అన్నాడు. అసలు ఈ గురువు గారు తీసవతల పడాయని అలా నన్నయ్యకు లేదు, తెక్కన్నకు లేదు. అస్మాత్ దుష్టుడు అలహుస్వాదు రసావతార దక్షిణాహంకార మూర్తి శిష్యుడైనాడు అన్నట్టుది. అలా చలపెల స్వామి కిందప్ప నేను శిష్యుడు అవటమే అని గౌరవం వాడు ఎవరి దగ్గర ఉంటే దాహించాడు ఈ విశ్వనాథ.
అప్పుడు జాషువా సమాధానం చెబుతూ గవ్వకు సాటి రాని పలుకు ఆకులు మూకులు అండమే గాక పెరదవసలోకి వెళ్ళి కవినిందగలిగిన తల్లి గర్భంబు ధన్యము కృతిని చెందువాడు మృతుడుగాడు పెరుగు దోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా తలంపురు. ఏంటని అడిగింది మా అక్క. ఏమన్నా చక్కని ఏంటక్క ఈ పెరుగు దోటకూర ఎవడికి అర్థం కావట్లేదు. నాన్న అడిగామంటే నాన్న చెప్పాడు అన్ని ఆకుల కంటే ముందు వాడిపోయేది పెరుగు తోటకూర. చచ్చిపోవడంలో 3వ వర్ధంతికి ఎవడు రాడు. ఆ కవులంతా ఉన్నప్పుడు 129 సంవత్సరాల తర్వాత ఈ రోజు లుంబినిలో జాషువా అవార్డు మళ్ళీ పుట్టిందంటే ఈ శ్రీనివాసరావు అండ్ వెంకటేశ్వరుడు అండ్ తమ్ముడు ఇట్స్ నో క్యాస్ట్. చాలా ఆ రోజున వంగి తొడిగినంత ఫీల్ అవుతున్నాను నేను. ఐ ఫీల్ ప్రౌడ్ నో క్యాస్ట్ పీపుల్ ఇన్ ఇండియా. కులనాడు మనిషికి ప్రతిభ జ్ఞానం. బండారు రామారావు గారికి ఆ రోజున వైశ్యులందరూ ఒళ్ళంతా బంగారం పెడితే తెల్లారలేక డబ్బు ఉండదు. ఏంటంటే ఇదిగో ఈ వరప్రసాదరావుకి అన్నం లేదు. ఓల్డ్ ఆర్టిస్ట్ ని పోషించాడు ఆయన. ఇలా తీసిచ్చేసాడు. దళితుడు దానం చేస్తాడు, నాటేస్తాడు, పంట కోయడు, కాలువలు తీస్తాడు, అటువైపు చూడు. దళితుడు ఇటుకలు చేస్తాడు, ఆ మేడ వైపు చూడని మహోన్నతమైన వ్యక్తిని గురించి వాని తల మీద పులిమిన పంకిలమునం కరుణు కరింపలేదే గగనగంగా వాని తల మీద నైవేద్యమును అంటూడున్నాడు. 3 మూర్తులకు కూడా కూడులేని ఈ దేశంలో నేను పుట్టాను అని జాషువా చెప్పుకున్నాడు. ఒకసారి మనందరం ఆయన ఏ బారన్ ఇట్సెల్ఫ్ నీటి నుంచి పుట్టాడు. దళితుడు వాయువు నుంచి పుట్టాడు, అగ్ని నుంచి పుట్టాడు. వాడిని చంపలేము. కడుపు నుంచి పుడితే పరిమితులు ఉంటాయి. ఈ రోజున నేను సంస్కృత కళాశాలలో చేరినప్పుడు మా స్టూడెంట్స్ అందరూ నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణుల పాపం మాస్టర్లు ఎదిరించలేని తత్వం ఉండేది. అప్పుడు మా తర్కం మాస్టర్ ఎవడు నిజమైన బ్రాహ్మణుడు అంటే ఈ పాణినీయములోని మొదటి సూత్రం ఒక్క తిప్పుకోకుండా చదివినవాడు అన్నాడు. అవి ఉండ్రులు కేవలంగా ఎవడట్టు అన్నముగాను కప్పుడు ఆ నిమిషం 6 నిమిషాలు చదివేశాను. యాస్ ఎవరి బిడ్డలే కత్తి జానకమ్మ కొడుకు పాల్తాలకిలతో పెరిగినండి అని చెప్పాను. ఇసు ఉడుగుతానే ఉంటాయి, పాల్తాలకిలు ఉడుగుతానే ఉంటాయి. 10 కేజీలు ఢిల్లీ బర్రె బెల్లం కుందుడు. ఇట్స్ క్రియేటింగ్ వన్ పాయింట్. ఏ తల్లి మా అమ్మ మాణిక్యమ్మ. అప్పుడు 25 మంది క్లాసు దగ్గర 75 అరిసెలు వండుకొచ్చి పర్మిషన్ అడిగి అందరికి 3 అరిసెలు ఇచ్చింది. అందరు తిన్నారు. యాస్ జానకమ్మ జిందాబాద్ అనండి లేపుతున్నది మా క్లాస్ అంతా. పాపం ఎవరు నన్ను దళితుడిగా ఎప్పుడు మా పిల్లలు చూడలే, మా క్లాసులో చూడ. ఒక లీడర్ గానే చూసాను. లీడర్ని పిలుస్తాను. సహజంగా మేము చిన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ ఎన్సీసీలో కమాండర్ చేశాం. దగ్గర ఎక్కడ దాకా సముద్రం దాకా కొన్ని 100 మంది ఎన్సీసీ వాళ్ళు నడిపించి కొండలెక్కి. ఇట్స్ వారియర్ నేచర్, ద నేచర్ ఆఫ్ వారియర్నెస్. అది ఎవరిలో ఉంది? జాషువాలో కూడా ఉంది. అందుకే మీసం మెలేసి కూర్చున్నాడు. ఎక్కడ అష్టదిగ్గజాలు అని చెప్పి కూర్చునేవాడు ఆ రోజుల్లో. ఒకడు కృష్ణదేవరాయలు, ఒకడు రామరాజభూషణుడు, ఒకడు తెనాలి. కానీ రామరాజభూషణుడు యొక్క పాత్ర వేసింది బాల రసాల మీది. అంటే ఒక కఠినమైన తీసుకొని కృష్ణదేవరాయల పాత్ర వేస్తే కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జట ఘాటోద్ధ శాఖోప శాఖం చాట చరం మరుద్రయ నవీయ ప్రేస్తోద్రించత్కీట కృతవత్సలిప్యాపాది తాత్సల్య సంచారాత్మలోపమ ఫలస్వాయద్వటక్ష్మాజన అన్నవాడు జాషువా. వాడి శిష్యుడు, అతని శిష్యుడు. ఒక కుక్కలో మా ప్రాణాలు చదవగలిగిన బ్రాహ్మడు ఎవరైనా ఆ రోజుల్లో మేము అడిగాం. గెలిస్తే 20,000 ప్రజెంటేషన్. నేను గేదెలు ఎమ్మెల్యే ఇద్దాం అనుకుని ఎవరు రాలేదు.
అంటే బ్రాహ్మణుని కించపరచాలని నా ఉద్దేశం కాదు. ఎవరికైనా చదివితే వచ్చింది అంటే, ఎవరికైనా చదివితే వచ్చింది. దళితులు చదివితే రాదా అని నిరూపించాం. దళితులు అంటే మాకు అర్థం కాదు అసలు దళితులు ఏంటో. విస్మరణ్ ఒక గొప్ప తల్లికి తెల్లగా ఉంటుంది బొమ్మ, ఏత ముక్కలా, వైట్, టూ వైట్. మా ఫాదర్ సామంతాయిలో ఉంటాడు. వర్ణాంతరమే కాదు అంటే ఆ తెల్లటాన్ని ఎందుకు చేసుకున్నాడు? మరి వర్ణాంతరమే. ఏ వర్ణం? పీతవర్ణం. బ్రాహ్మణ వస్తే ముఖమాసి బాబు రాజన్యకృతావు అని చదువుతూ ఉంటారు. ఏదైనా బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు ఎలా పుడతారు, చేతి నుంచి క్షత్రువులు ఎలా పుడతారు, గురువుల నుంచి వయస్సులు ఎలా పుడతారు, పాదముల నుంచి శూద్రులు ఎలా పుడతారు. అది పంచముడు మనిషి పుట్టాడు పోవాలన్నాడు వాడే. అంతేకాదు, ముప్పు ఘటించి నీ కులమును కలిమిని కబలించి దేహమును పిప్పు ఎనర్చు భరత వీరుని పాదము కలగకుండగా సుప్పులు గుర్తి జీవనము చేయగలని నిరాకరింపలేదు. ఎప్పుడు ఒప్పు వంటి సరే భరతామని సేవకుని క్వశ్చన్ చేస్తాం. మీరే మాకు అబ్బడ్డారు. ఒకసారి ఆ చమారులకు చప్పుడు బట్టి ఇవాళ మాదికి జాతి లేకపోతే బూటు లేదు, చెప్పు లేదు, అశ్వానికి పచ్చడి లేదు. అందరూ కూడా అనాగరికులై జీవించేవాడు. యుద్ధం లేదు, వారు లేదు. అదే మానవాళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళు మహర్లు మాళ్ళు యుద్ధ వీరులుగా రిషిని స్థాపించి పల్నాడులోను కృష్ణదేవరాయల దగ్గర రిషిని స్థాపించి గుర్రం నేర్పడం. ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే గుర్రం నేర్పడం ఫలానా మాతంగుడి దగ్గర నేర్చుకోవాలని శ్రీకృష్ణదేవరాయల శక్తి మాతంగుడి దగ్గర గుర్రం నేర్చుకుని, ఏనుగు నడపడం దగ్గర గుర్రం నేర్చుకుని, నడిపేవాడు వీడైతే వెనక కూర్చునేవాడు వాడైతే. ఈ మొత్తం సైన్య జాతులు భారతదేశంలో మూల జాతులు. దళితుడా భరతభూమి బిట్టడ ఆదివార తీవుడా సింధు నది తీరాల్లో నగరాలు నిర్మించిన మొదటి నాగరికుడే నేను. ఈ పునాదుల నుంచే దళిత గీతాన్ని 1986లో ఆల్ ఇండియా దళిత మహాసభలో పాడటం జరిగింది. ఇట్స్ బార్న్ ఆఫ్ జాషువా. జాషువా గబ్బిల నుంచి మేము వచ్చాం. జాషువా పిరదేశ్ నుంచి ఉంటుంది. ఒక పద్యం రాయడం అంటే సామాన్యం కాదు. నేను రోజు కవిత రాయాలంటే 1 డే పడుతుంది. ఒక యాదవుడి యొక్క ఆ ప్రేమ, ఆ గొర్రెని మీదేసుకొని నడవటం, ఒక చాకలి మహోన్నతమైన చాకళ్ళు మురికి పట్టిన మైలుని తీసి మనకి వస్తుంది. ఒక మహోన్నతమైన మంగలి పెళ్ళానే బాగలేవని తోసేస్తున్నప్పుడు మనకు ఒక రూపాన్ని ఇచ్చి బాగున్నామని చెప్పి మనల్ని ముద్దు పెట్టుకునే దశకి తీసుకొచ్చిన మంగలి. ఈ మహోన్నత జాతుల్ని నీచ జాతులు అని చెప్పిన పాపం బ్రాహ్మణులు తెలియక అమాయకులు పాపం వాళ్ళు. ఎవడు బట్టలు ఇస్తున్నా నేర్చున్నాడో ఆ చాలివాడిని నువ్వు చాలివాడు నీచుడు చాలిగూడిని నీచత్వంతో పోలిస్తే నీలో ఆ రాట్లో ఉందని చెప్పినటువంటి సాంకేతిక జ్ఞాన పరిజ్ఞానంతో జాషువా చాలివుడిని పట్టుకొని నీలో పచ్చినీళ్ళు ఒక రాట్నం ఉందా, నూలు మిల్లుందా, అటువంటి పోయిట్రీ. ద పోయిట్రీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ హ్యూమన్ హిస్టరీ. ద టేకప్ ఇస్ ద పోయిట్రీ ఇస్ నాట్ ఏ అలంకార, కేవలం అలంకార శాస్త్రం కాదు. అది జీవన వ్యవస్థలను ప్రతిబింబించే ఒక మహోత్సవ సామాజిక జీవన సాంస్కృతిక చరిత్రను నిరూపించిన వాడు జాషువా. అందులో నుంచి వచ్చిన వాడే. ఈ కత్తి పద్మారావు ప్రత్యేకంగా లేడు. మా నాన్న ఇట్స్ మై మదర్. బ్రాహ్మణుడు అని చూడకుండా అరిసెలు పెట్టి మా ఇంట్లో పాపం బ్రాహ్మణ పిల్లలు 25 మంది పుట్టుకునేవాళ్ళు. మా పిల్లలు లేకముందు మా సృజన పుట్టేదాకా, చేతన పుట్టేదాకా తెలుసు. మనోడు ఇంకా జూనియర్. వాళ్ళందరికీ మా స్వర్ణకుమారి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ పేపర్లు దిద్ది మహాపండితురాలు 10,000 పుస్తకాలు చదివింది స్వర్ణకుమారి. వాల్మీకులు బిడ్డ. మనందరం చప్పట్లు పెట్టాడు. ఎప్పుడు బాణం పట్టుకునే ఉంటుంది. కోయి మీద కూడా వేస్తుంది. భేదము అభేదము దాకత్తులు ఎక్కడియాలి, బేకెక్కడో తీయాలి, ఒత్తు తాగలా తీసుకురావాలి. గదకు ఒత్తుండదురా బాబు. గద అది తెలుగు శబ్దం. తెలుగు శబ్దాలు ఏమైనా అమ్మ, అన్న, ఆకలి, కొండ, కోయిల, అది ఏదైనా సరే దానికి ఒత్తుండదని మొట్టమొదటిసారిగా ఒక నల్లని కృష్ణుడు లాంటి వాడు చదువుకుంటున్నాడు అని ఆ కృష్ణుడికి ఒత్తెక్కడ సరళెక్కడో నేర్పిన
ఆ మహోజ్వలమైనటువంటి స్వర్ణకుమారే అరుగురాలు, నేను అరుగుండు కాదు. ఎందుకు దళితులకు అక్షరాలు దిద్దింది, నేను దిద్దా. చాలా కోపం నాకు, బాధపడేయటమే. ఎలా కూర్చోవాలి క్లాసులో, కాలర్ కదిలితే పీకటమే, కాలర్ కూడా కదలరు. అంత అంటే అక్కడి నుంచి వచ్చాం, సండే స్కూల్ నుంచి వచ్చినాడు. అక్షరాన్ని పవిత్రంగా భావించకపోతే గత ఎండలో ప్రీమియం కాలేజీ లాంటిది రౌడీ కొట్టాలి, కొట్టు. అక్షరం మీద ప్రేమలోడు ఇంటికి వచ్చారా, పొలం దులుకుపో. నువ్వు ఇంటికి వచ్చారా, ఒడియాలు పెట్టుకో. ములక్కాయలు తినేవాడికి ముడుసులు తినవలసిన పాఠాలు ఎలా వస్తాయిరా? కృష్ణదేవరాయలు అంత పద్యం రాశాడంటే మహాప్రాణాలతో రాశాడు. ఏ బ్రాహ్మణుడైనా చదవగలుగుతున్నాడా? ఒక శూద్రుడు, ఒక కృష్ణదేవరాయలు, ఒక భట్టుమూర్తి రామరాజు భూషణుడు. బాల బాల రసాలం దివిక పాలి పాలిటి అమరసాలము కేలి కేలిటి గుచ్చగడు గిల్లు గిల్లు ముప్పలము కొమ్మ కొమ్మ కదులుతున్నది కొనక కొనక తీయాలని రమ్ము రమ్మును మోపగుడు ఒక రాయ ముడుసులో ఉన్న మూలికి తింటే వచ్చింది కానీ ములక్కాయలు ఎండబెట్టి ఓడియాలు పాతగొడ్ల మీద ఆరేసి నిన్నటి మధ్యగా. ఆ రోజుల్లో ఐటీడీ కంపెనీ దగ్గర ముడుసులు కొట్టి కుండలో బాగా చేసి పీట మీద కొడితే ఆ మూలుగు తిన్నవాడితో నువ్వు పోటీకి వస్తావా? అది విశ్వామిత్రుడు పాత్ర వేసేవాడు, బావాడు అన్నాడు. ఎవరు డిబేట్ లో? ఎవరు? అద్దంకి మాణిక్యరావు. అరే వీడు వాసన వస్తున్నావు, నువ్వే వాసన వస్తున్నావు, నాదే వాసన నీవే వాసన. తాలే ఇల్లీయలే కులమేలా ఉన్నది ఇల్లీయలే. కులమంటే ఎరుపా నలుపా తెలుపా అంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎర్రగా ఉన్నాను మాట్లాడుతుంటే ఒక సిటీ పంపాడు. గురు ఏమనుకున్నావు, నువ్వు బ్రాహ్మణకే పుట్టావు. ఓకే ఒప్పుకుంటున్నా. మరి నల్లగా ఉన్న బ్రాహ్మణులందరూ దళితులు పుట్టారా? అన్నదాన సుబ్రహ్మణ్య శాస్త్రి నోరు ఎలబెట్టాడు, సామంతాయిలో ఉంటాడు. క్రాస్ ఫీడ్ అనుకుంటాడు. మా మురళి మేమిద్దరం ఒకే చోట పుట్టాము. ఎందుకో మాకు మరి మేము సముద్రం ఒడ్డున పుట్టిన వాళ్ళకి అప్పుడప్పుడు జల్లల్లా ఉంటాం, అప్పుడప్పుడు ఎవరినైనా ఎదిరిస్తాం. వాడికి వివేకం లేకపోతే, వివేచన లేకపోతే వాడు రాజు అయినా ఎదిరిస్తాం. రాజు మరణించే ఒక తార రాలిపోయి సుఖం మరణించే ఒక తార గగనమెక్కి రాజు జీవించు రాతి విగ్రహములందు సుఖ విజీవించు ప్రజల నాలుకలయ్యమన్నాడు జాషువా. ఇట్స్ బ్రెయిన్. ఒక వాక్యాన్ని సృష్టించడం అంటే ఎంత కష్టం. నేను మొట్టమొదటి ఇంప్రెస్ అయింది జాషువా గారిలో. శ్మశాన పద్యాల్లో కూడా ఒక ఫిలాసఫికల్ డిక్షన్ క్రియేట్ చేసేటాను. కోయికోటేశ్వరరావు పండితుడు ఇక్కడ కూర్చున్నాడు, కవి కూడా ఉన్నాడు, ప్రతిదీ కాజేస్తాడు, చెప్పలేడు. శిష్యుడు చెప్పలేనట్టు చెప్తే గురువు గాని శిష్యుడు కూడా చెప్పగలిగినట్టు చెప్తే గురువు. కామెడీ ఒకటిగా ఒకటి అనేవాడు. ఒరే దాటేస్తున్నావు, నాకు కొద్ది ప్రమాదం ఆయన ఒక కొత్త పట్టుకొచ్చాడు. స్వైర విహార తీరలకు సారసలోచనలు ఉన్న చోటికి స్వై తీసాయి, రవిహార తీరలకు సారసలోచనలు ఉన్న చోటికి రాదీసాయి, విహార తీరలకు సారసలోచనలు ఉన్న చోటికి వీదీసాయి, హార తీరలకు సారసలోచనలు ఉన్న చోటికి ఆదిశాయి, రజీరలకు సారసలోచనలు ఉన్న చోటికి తీసాయి, సులోచనలు ఉన్న చోటికి సూదిశాయి, లోచనం ఉన్న చోటికి అది కొండ వీటి వెంకటికి. మెట్టలో పుట్టిన కమ్మవారికి పుట్టిన ఒరిజినల్ పెరుగులాంటి వాడు. ఈ కులం ఎక్కడుంది? ఏ బ్రాహ్మణుడు చరిత్ర ఎంతో చెప్పలేకపోయాడు. ఆ తర్వాత మేము వచ్చాము, చెప్పడం పట్టాడు. కొండవీడు వెంకటకి కులం ఉందా? కులం ఉంటే కర్ణలో అయ్యా ఏంటి ఈ సంగతి చూడన్నాడు. చూసాంగా ఏంటి ఎవడి కులం ఈ దేశంలో? మానవుడు, హ్యూమన్ బీయింగ్. అదే జాషువా గారు అందులో తీసుకొచ్చి ఆముదవుడివో కాలేజీలో పంతులకే అన్వయంతో పద్యం రాయటం రాక దీక్షితులు గారు మా తెలుసుగా కొంతమందిని పిల్లలు గోల్ చేసేవాడు క్లాసులో.
మాస్టర్ని గోల్ చేసేవాడు. నేను వెళ్ళేలాకి ఇలా కూర్చుంటాను. ఇట్లా బండారు రామారావు గారు నాటకంలో జాషువా పద్యాన్ని అన్నంతో క్రియేట్ చేశాడు. ఎక్కడ పద్యంలో చివరది పద్యం మధ్యలో ఆముడివో సమసిపోవుటలేదు అది దీపమందువా. ఎవరు వినయ్ కుమార్ అని లాటాడు. పొద్దున్నే చనిపోయిన తల్లి దగ్గరికి సాయంత్రం పిల్లవాడు వస్తే తీసుకెళ్ళాడంట. పాప వాళ్ళమ్మ కూడా మమ్మ పెంచినట్టే పెంచింది. తీసుకెళ్తే పొద్దున్న దీపం పెట్టారు, సాయంత్రానికి అది కొడగొట్టి టిట్టి అంటుంది. ఆ పక్కన ఉన్న సంఘ పెద్దలు అంటే ఇక పాస్టర్లకు 2వ రూపం కదా. పలారం ఇంత పిల్లలకి పెట్టడం, శుక్రవారం ముందుగా ప్రార్థనలో లెక్క ఏమన్నా డబ్బులని కింద పడేసుకొని ఇంటికి తీసుకెళ్ళటం. దొంగలు చర్చి నుండి దొంగలే. పురోహితులు తిడుతున్నాం కానీ క్రైస్తవ మతంలో ఉన్న దొంగలు హిందూ మతంలో ఉన్నారో లేదో చెప్పలేదు. పాపం ఈయన ఆ పిల్లవాడిని తీసుకెళ్ళాక పక్కన సంఘ పెద్ద ఏంటి ఇంకా ఆరిపోలేదు దీపం అన్నాడట. అప్పుడు వినయ్ కుమార్ అని తెలియగలడు కాబట్టి సరే ఆ తల్లి గుండె అది ఆ దీపం అయితే ఎప్పుడు ఆరిపోయింది. అది సెన్స్. ఈ సెన్స్ ఒక నాటకంలో ఇంత క్రిటికల్ పద్యాన్ని బండారు రామారావు గారు పండితుడు. ఆయనతో నేను 6 మీటింగ్స్ చేశాను. కొండవీడు వెంకటరావు గారు వచ్చి నిరిస్తే ఈయన జాషువా పద్యాన్ని విరిచాడు. ఆముడివో సమసిపోవుటలేదు దీపమందువా. ఇంకొకసారి అద్దంకి మాణిక్యరావు గురువు ఆ ముదము ఉడివో. అరే తల్లి ప్రేమ రాదు, ఆవుదు అయితే ఆరిపోద్ది కానీ ప్రేమ ఎక్కడ ఆరిపోద్ది. ఇష్టం నడవడానికి కూడా తెల్లవారుజామున 5ంటికి లేచి అన్న కోసం నడవలేని స్థితిలో కూడా వచ్చి అన్నను ప్రేమించాలి. విశ్వం జాషువా ఉన్నాడు. ఆ మునముడి వాయినను సమసిపోవటం లేదు. అది నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఒక 200 మందిని తీసుకొచ్చి అప్పుడు గొడవలయ్యా. అరే మీ అమ్మ వచ్చిందయ్యా, ఇది దిమ్మ మీద ఎక్కి మాట్లాడు అంటే మాట్లాడినాక మా అమ్మ ఆ కటకటాల దగ్గరికి వచ్చి అయ్యా డిమాండ్స్ చేయదాకా రాబా, నిన్ను కారం చేయడం నిన్ను నమ్ముకోరు అన్నాడు. పాపం మాదిగలు మంచోళ్ళు, దున్నకరకు వస్తే అందరికి మోసం చేసేవాళ్ళు, తోలు నానబెట్టి చెప్పుకుట్టేవాళ్ళు, కదనకాయలు పక్క వాళ్ళకేసి మామూలు మాంసం తినే గొప్ప జాతి. వాళ్ళ కాళ్ళని కట్టేదాకా బయటికి రావద్దురా. దట్స్ మదర్, ఇట్స్ క్రియేటెడ్. చనిపోయిన మీద అలా రెండు గుప్పెట్లు మట్టేస్తే వాళ్ళ 50 ఎకరాల కాళ్ళని వెలిచిందంటే అక్షర్తిజానికి మా క్రియేషన్. నాకెందుకు పరిగెత్తుకుంటూ వస్తే ఇట్స్ మళ్ళీ దాళ్ళు. బ్రాహ్మణులరా మీరు మనుషులు, నేను మనిషినే, ప్రతిభను గుర్తుపెట్టండి. ఇటువంటి పద్యం అది. కవుల కళాలు గాయకుల కమ్మని కంఠములు ఈ శ్మశానపు నవనలు తప్పించుంచని ఒకనొకనాడు అలా కాళిదాస భారవుల శరీరములు ఇప్పుడు ప్రకృతి రంగమునంది అంతనే శ్రేణులై మృతికం కలిసినాయి కదా. ఇందుకు అహంకారం ఉన్నా నేను పద్మభూషణ్, నేను పద్మశ్రీ అని చచ్చినాక బూడిదల్లి మా కుమ్మరవాళ్ళని సాయమే గెలిస్తే కొండలో కలిసిపోతే మళ్ళీ మా దళితులు మంచినీళ్ళ కోసం ఆ కొండను ఉపయోగిస్తారు. ఇట్స్ క్రియేషన్. పంచభూతాలు మళ్ళీ కలవాల్సిందే, అహంకారం వద్దని చెప్పిన మహోన్నత శాస్త్రం. ఇప్పుడు ఆరోగించు అమృత భోజనం ఉన్న కలసిన ఈలేమ గంజిబువా సంస్కృతం వాడాడు.
ఎంత సంస్కృతం వచ్చో చూపించాడు. ఎవడారగించు అమృత భోజనమున కలసలో ఈలామ గంజిపోవా అంటే ఎవడారగించు అమృత భోజనం వరకు సంస్కృతం, కలసలో ఈలామ అలానే గంజి వరకు అచ్చ తెలుగు. దేవుడు ఇచ్చాడు శీసంలో, శీసపద్యంలో గణాలు మా నుంచి పుట్టి, ఎక్కడి నుంచి పుట్టి తాలే ఇల్లియలే కులమేళ ఉన్నది ఇల్లియలే కులమంటే అని డ్యాన్స్ చేసేవాడు. ఎవరు అర్థంకే మాణిక్యరావు. అంటే పాట నుంచి పద్యం పుట్టిందని నిరూపించాడు జాషువా గారు. చప్పట కొట్టండి. అందుకు అక్క ఒకసారి ఏమలతక్క ఈ విగ్రహాన్ని నా చేత ఆవిష్కరించాం. మళ్ళీ తమ సోదరుడు దండేసాడు. సామాన్యంగా ఇంతవరకు నేను దండ ఎవరి చేత వేయించా, ఎందుకంటే అర్హుడైన వాడే దండేయాలి. ఆయనకి నాకేం సంబంధం ఉంది? ప్రేమ, లవ్. ఆయన ఏమంటాడు జాషువా గారు? ఒక ప్రశ్న ఇస్తాడు. ఎవడారగించు అమృత భోజనంబున కలసను ఈ లేమ గంజిపువా. ఈ లేమ ఎక్కడ పదం? వచరిత్ర. లేమ దళిత స్త్రీని ఎంత సున్నితంగా వాడాడు. లేమ సున్నితమైన దాన, పొట్టలో ఏ విధమైన మలినం లేని దాన, గొంతులో స్వవిన్యాసం ఉన్నదాన. ఆ మహోన్నత దళిత తల్లి, ఆ తల్లి తాగాల్సిన పరమాన్నం 6 కేజీలు పెంచుతుంది. వాడు తాగుతున్నాడు, విగ్రహానికి పోస్తున్నాడు. ఆమె తిరుగు పెంచుతుంది, వాడు పంచదార తిని లావై మళ్ళీ కొవ్వు తీసుకుంటుంది. ఆమె నీటి పంచదార లేదు. పొట్టలో ఉన్న కొవ్వు తీయటానికి మిషన్లు. చిరంజీవి గారు బావర్ధులు నేను పక్కన రూమే. ఒక్కొక్కళ్ళు 3 రోజుల నాడు లావుగా వచ్చి 6 రోజుల తర్వాత సన్నగా వచ్చేవాళ్ళు. ఎలా అంటే కాపులందరూ మాకు బామర్తులు కదా, కాపులమ్మాయిని చేసుకున్నాం. ఒక ఆమె కమ్మరమ్మాయిని చేసుకున్నాం, వీడి కమ్మరమ్మాయిని చేసుకుని వాళ్ళు మేనమామలు అందరం చేసుకున్నాం. ఎలా చేసుకోగలిగాం? మానవులు పిల్లలు కూడా పుట్టారు. మిక్స్ బాగా ఇప్పుడు దాకా మీకు స్వీట్ అందించి రాలేదు. ఏడన్నాడు అక్కడ, ఏడాడక్కడ ఉన్నాడు అవేదు నాసికాడు, నాసికే పెట్టే పేరు. అంటే జాషువా గారు ఎవడు వాసము చేయు శృంగార సౌదాల మునిగెలో ఇన్నారి పూరి గుడిస. హైడ్రా ఇప్పుడు నడుస్తుంది. వాడు నాగార్జున, వాడికి 3 పెళ్ళాలు, 3 స్టూడియోలు, 3 కేంద్రాలు, క్లబ్బులు, పబ్బులు, అవి ఇవి మనుషుల్ని నాశనం చేసే వ్యవస్థలన్నీ అల్లువాడు వాడు వీడు మద్రాసులో పుట్టి ఇక్కడికి వచ్చి నాశనం చేసి పడేస్తున్నాడు. హైదరాబాద్, విజయవాడ మొత్తం నాశనం అయిపోయినాక నా పిల్ల అర్ధరాత్రిలో ట్యాక్సీలో పడేస్తే ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి, నక్సలైట్లు కరెక్ట్ అండి, అసలు వీళ్ళు బతుకున్నారంటే వాళ్ళు ఎలగబడ్డాకే అంత కోపం వచ్చేసింది దేశంలో. ఏంటంటే అన్ని చెరువులు ఆక్పెట్టేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఎటువంటి బిడ్డలు, వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళు, వాళ్ళు 5 లక్షలతో జీవితం చెప్తారు. వచ్చిండు, చిన్నడు, పండిండు, లేచిండు, వెళ్ళిండు, అవుట్. మొత్తం మహాకావ్యం అయిపోయింది అంతే. తప్పటి పట్టండి తెలంగాణకి. ఎంత సంస్కృతం అక్కడ. అల్లుడు వచ్చాడు, వచ్చిండు, పండిండు, కోడిని కొట్టి తిన్నాడు, గురకబెట్టిండు, లేచి టవల్ తీసుకుని. జాషువా గారు ఎవడు వాసము చేయు నివాసానికి నీరు తీసేసాడు. కవి మోహన్ కవి. ఇక నా తర్వాత ఈయనకే ఇస్తారు అనుకుంటా. ఎవరు ఎదురుస్తారు సహజంగా గురువుకి వచ్చి నేను శిష్యుడికి వస్తాను. కానీ భరించాలంటే భూసాలి మళ్ళీ పాల్తాలకి. స్వర్ణకుమారి ఎంత ప్రేమ ఆయనకి. కోటేశ్వరరావు వస్తున్నాడు, కోటేశ్వరరావు వస్తాడు. ఏంటో కోటేశ్వరరావు వస్తే కొడుకు వస్తాడే, పెద్ద కొడుకు. కమ్మరమ్మాయిని లేపుకొచ్చి చేసుకున్న మహానుభావుడు మా మీద కేసులు పెట్టించి మళ్ళీ పిల్లలు కానీ ఎస్ కమ్మైనా మాలైనా మాది కానీ ఇద్దరికి పిల్లలు పుడతారని నిరూపించేవాడు. ఒకసారి
కొడుకు చూసుకోవట్లా, కోయేస్తాడు. His son, a point itself is a son in everywhere. ఇవాళ హైదరాబాద్ లో ఒక ప్రకాశం జిల్లాలో మూలన పుట్టినవాడు హైదరాబాద్ వేదికల్లో భాషా విషమత్వంతో ఎందుకు వెళ్తున్నాడంటే రంగు లేదు, రుచి లేదు, కులం లేదు. వాక్కు కొట్టు. మమ్మ మొదటిసారి అరే కోయిన్ చూసి భయపడుతున్నాను, పిల్లలు భయపడతారేమో అంది. ఆమె తెల్లది కదా, ఈత ముక్కలు ఆ నీళ్ళకి అందరూ తెల్లగానే ఉంటారు. వాళ్ళు ఈత ముక్కలు ఈ తింటారు, నత్తలు, పీతలు, రొయ్యలు. ఇక మాలమాదిగా ఆడవాళ్ళు అంటే కాలువలో భారీ మొత్తం తింటారుగా, కోసేయి మొత్తం తింటారు, మేసేయి మొత్తం తినేస్తారు. ప్రకృతి నుంచి పుట్టినవాళ్ళు వైట్స్. ఒకసారి మాదిగపల్లి కారంచేడు మాదిగపల్లిలో ఆడవాళ్ళని నిలబెడితే పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. చంద్రరాజేశ్వరరావు గారు, మానవరామారావు గారు అందరూ వచ్చారు. వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. మేము అప్పటికే కొత్త చీరలు కట్టి స్థలం దిగేసినది. బాధితులు కావాలండి. వీళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో తెల్లగా ఉంటారు మాదిగలు అంటే, వైట్ బార్బోల్ టోన్ లాగా ఉంటారు. వాళ్ళు వచ్చి మాలం సామంతాయంలో సావిత్రిలా ఉంటారు. వీళ్ళు అంటే సావిత్రి ఎలా ఉంటుంది, బ్యూటీస్, రెండు బ్యూటీస్. ఈ సౌందర్యం ఎవడు రాయడం ఎందుకంటే వీళ్ళకి హృదయ సౌందర్యానికి రాయడానికే మాకు సైన్ కావట్లా. వీళ్ళ హృదయ సౌందర్యంలో మదర్ ఈజ్ ఎ మెయిన్, భర్త కాదు, కొడుకుని పెంచాలి అంతే. అందుకే వాళ్ళు ఇంతమంది టీచర్లు, ఇంతమంది లాయర్లు, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, దళిత తల్లి త్యాగపూరితమైన హృదయాల నుంచి పుట్టిన వాళ్ళు. అందుకే ఈ దేశంలో నేను జైలుకి వెళ్ళినప్పుడు ఒకే ప్లేట్ లో అన్ని కారపు ముద్దలు కలిపి మా పిల్లలకి సన్నకుమార్ తినిపించి, రెండే. చిన్నవాడికి 3 అడిగితే లేదు, ఒకటే. మంచినీళ్ళు తాగినోడు ఈ రోజున సూరత్కల్లో ఎంటెక్ చదివాడు. వీడు ఆర్ఈసీలో బిఆర్క్ చేశాడు. అమ్మాయి పాండిచ్చేరిలో ఉంది. పుస్తకాల మధ్య పెరిగారు, టీవీల మధ్య, అదే పెద్ద పొడుగోటి సినిమాలు వేసేయండి, ఎల్సిడీల మధ్య, టేప్ రికార్డుల మధ్య, వాట్సాప్ లో శృంగార దృశ్యాల మధ్య నా పిల్లలు పెరగలేదు, పోరాటాల్లో పెరిగారు. దళిత తల్లి పోరాటం చేసింది, కొడుకేం చేస్తున్నాడు అర్థం. దళిత తల్లి ఆ రోజున కారంచేడికి గిద్ద బియ్యం ఇచ్చింది, గుప్పుడు బియ్యం ఇచ్చింది. కొన్ని 100 బస్తాలైనాయి, రూపాయి ఇచ్చారు, కోట్లైనాయి. ఈ రోజున టీచర్లు 2 జీతాలైనా వాడు రూపాయి తీడు, పుస్తకం కొనడు. వెళ్ళేటప్పుడు కొర చూసిన వాళ్ళిద్దరి మీద దాడి చేసేట్టున్నారు. మీరు ఎందుకు కూర్చున్నారు? మీరు మా జేబులు కొట్టడానిక? ఎవరు రూపాయి వేసుకున్నట్ల ఏటీఎం కార్డులు అయ్యి మాలమ్మాయిని చేసుకుంటాడు, కమ్మమ్మాయిని ఉంచుకుంటాడు. మాదిగ అమ్మాయిని చేసుకుంటాడు, రెడ్ల అమ్మాయిని ఉంచుకుంటాడు. ఉంచుకోవడానికి అగ్రకులం, చేసుకోవడానికి కింద కులం. జీవవర్ణాంతరం మనకు అర్థం కావట్లే. అంబేద్కర్ ఏం చెప్పాడు? స్ట్రైట్ గా చూసుకోండి, స్ట్రైట్. దమ్ము లేదు. మాల సంఘాలు, మాదిగ సంఘాలు, ఎవరు మాలవాడుగా బతుకుతున్నాడు? వీళ్ళలో అందరికి వినోదకారులు, ఈసీడీలు. మళ్ళీ చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నవాడే చంద్రబాబుని ఎదిరించడం, నిన్నదాకా ఆమె కాళ్ళు, మొన్నటిదాకా మోడీ కాళ్ళు పట్టుకున్నవాడే మోడీని ఎదిరించడం. ఎవరికి బానిస వాడిని ఎదిరిస్తే బానిస అయిన పైవాడు చూస్తాడా? బానిస అన్నాడు ఎవరు? ఎస్వి రంగారావు. నవకండల భూమండల పరివ్యాప్తమై దశక్షౌని సేనావాహిని పరిరక్షితమై శాస్త్ర భయంకరమైన ఈ కురుమ బానిస. కాపువాడు. నిన్న పుస్తకంలో రాశా, ఎస్వి రంగారావు అలా అన్నాడంతే. ఎన్టీ రామారావుకు మాట రాలా. కేవీ రెడ్డి ఏం సార్ వీడేం సార్ బానిస అంటాడు, మేము కమ్మవారి పాలమ్మిన వాడిని నన్ను పుట్టుకొని, నువ్వు పాలమ్మేవో నీళ్ళమ్మేవో వాడికి ఎందుకయా? అది
నీకు 100 ఎకరాలలో అది వస్తుంది కదా, అది కేవీరెడ్డి వార్తలు రికార్డ్ చేశారు. అది కదా రావడం. అదే నువ్వు తెల్లగానే ఉంటావు, ఓకే, నేను కాదంటా, మంచివాడివి, నీకు భాష కూడా చెప్పగలవు. నేను ఒక వాడు బానిస అన్నాడు, నువ్వు బానిస అని ఎస్వి రంగారావు ఇస్ హీరో. క్యాస్ట్ రద్దు చేశాడు. రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆధిపత్యాన్ని రద్దు చేసి ఎవరికి వాచుకోవచ్చో కోటేశ్వరగా వారి సామ్రాజ్యపతిని నిరూపించిన వాడు ఎస్వి రంగారావు. చప్పట్లు కొట్టాడు. బలమలమాడు బట్ట, తెగమాసిన బట్ట, కాంత బట్టను వెలువలో ఏడ్చుతున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తల పడిపోయి జీవరహితంబకు బొమ్మకు ఇళ్ళు, వాకిలు, పొలమును పట్టనిచ్చాడు. ప్రభుత్వ వదాన్ని నిలిచినచ్చాడు. ఏ కూలోడికైనా భూస్వామి ఇల్లు కట్టించాడా? దేవుడు కట్టిస్తున్నాడు. రామాలయాలు కట్టు ఇప్పుడు పేస్ట్ అయిపోయింది. ఏ కూలోడికైనా ఒక పొట్టు చీర కొనిపెట్టాడా? కానీ పద్మావతి దేవికి 1800 పొట్టు చీరలు వేలా వేస్తున్నారు. అంటే మనం విమర్శించట్లా, రేషనిజం అని చెప్పాడు 1933లో. ఇప్పుడు కత్తి పద్మనాభం మీద నువ్వు కేసు పెడితే ప్రయోజనం ఉంది, జాషువా మీద పెట్టు, అదే సోదరుడు అన్నది. నేనేమి పురోహితులందరూ మా శిష్యులు, వాళ్ళకి అక్షరాలు నేర్పాం, వాళ్ళ ప్రమాదం అనుకుంటే మేము నేర్పుతాం. వాళ్ళ చిదంబరం రాజు రా కృష్ణ భగవాన్ గారి కుమారుడు. నేను ఏ పుస్తకం చెప్పాను నీకు? ఆముక్త మాలే చెప్పాను. అది ఎవరు? ఒక మహాపండితుడు మనవడు, ఒక మహాపండితుడు ఉమామహేశ్వర పండితుడు మనవడు కృష్ణ భగవాన్. అంటే అద్భుతమైన ఉపన్యాసం మాట్లాడుతున్నాడు. కూర్చో. రాక్షసుడు వస్తే వదలని వదిలి ఎవరు ఆయనకి సపోర్ట్. నేను చెప్పేసా. ఇప్పుడు ఈ సంస్థ గురించి నేను చెప్పాలనుకున్నా, కోయి నన్ను గురించి చెప్పడం మర్చిపోయి 15 నిమిషాలు ఈ సంస్థ గురించి నేను చెప్పదలుచుకున్న ప్రేమ చెప్పాను. లవ్ పెయిన్ తీసుకున్నాడు. తెల్లవారుజామున 5ంటికి లేచి రమ్మంటే నేనైతే రాత్రిపూట వెళ్ళి పడుకొని వస్తా, కానీ 5ంటికి లేచి నేను వెళ్ళను. ఎంత ప్రేమ! లవ్, ఎఫెక్షన్. ఆ ప్రేమ లవ్ నుంచి జాషువా కవిత్వం ఉంటుంది. ఇట్స్ లవ్. అందుకని ఆయన పద్యంలో ఒక పద్యం మీకు చెప్తా. 20 చెప్తాడు ఆయన బాగా. ఒక్కొక్క పద్యమునకు ఒక్కొక్క నెత్రుబుట్టు మేనువులుగా తక్కువగా రచించి వృధాశ్రమే కులీనుడైన రాజు ఎక్కని ముసలు ఒలుకునే కవితారుల బియ్యకుందినే నిక్క మరుగునైతే గజనీ సుల్తాన్ మహమ్మద్ అగ్రని చక్రవర్తిని పట్టుకొని ఆ రోజుల్లోనే పేరు తిడితే ఇప్పుడు చంద్రబాబు, మోడీ వీళ్ళు వాళ్ళకి గజగజగజలాడి నేను ఎప్పుడన్నా ఎవరి పేరు నెత్తగలో ఒకటి దీపుతా ఉంటాడు. ఆ పేరు వద్దులే, వీడియో అందరికి వెళ్ళొద్దని. ఏమో ఎయిడ్ చేసుకోండి. సత్యవాక్యం నింపడు వాడిపోయినాడు రామండి. జాషువా సత్యవాక్యంతోనే కవిత్వం నిర్మించాడు. ఇకపోతే ఈ ఉపన్యాసం కనీసం 2.5-3 గంటలు కాబట్టి, ఆంధ్రులు ఆహార ప్రియులు కాబట్టి సమయం అవ్వలేదు కాబట్టి ఎందుకు అవ్వలేదని ఒక మాట చెప్తా. జాషువా గారు ఒక పద్యాన్ని మసీదులో కూర్చొని రాశాడు. ఆయన ఈ కవిత్వం అంతా రాయడానికి మూలం వినుకొండ. నాకెట్లా మా అమ్మ మా నాన్న చీరాల సముద్రం లేదు, పరమగీతాలు, ప్రసంగి, సామెతలు, బైబిల్ పునాదిగా బండారు రామారావు, అద్దంకి రామారావు, చెచ్చు రామారావు, రేబాల రమణ, శృతి, గతి, జాషువా అన్ని పద్యాలు వచ్చు. అయితే ఆయన ఏమన్నాడు, ఇనబింబంబు ఉదయించే వరకు రాశాను అన్నాడు. రాత్రి కూర్చుంటే పద్యం చప్పట్లు కొట్టండి. వీళ్ళందరూ వాచ్లు పెట్టుకు తిరుగుతున్నారు. దర్ ఇస్ నో క్రియేషన్. వాచ్యే క్రియేషన్. ఇక ఇది క్రియేషన్ లేదు. ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్. సృష్టి అంటే ఏంటి? ఒక తల్లి 9 మాసాలు మోస్తే
ఆమెకి సందర్భం రాకుండా కోస్తున్నారు, అలా కోస్తున్నారు నా స్పీచ్ మీద. ఆమె కాంతి అవుద్ది కానీ అవనిట్లా. ఎందుకు? నేను టైం మీదే నిలబడతా అనే సమస్యలు ఇప్పుడు మనకి తెలిసింది. నేను నిలబడిపోతే ఏమైందంటే లేదు నిలబడలేదు, ఒక గంట ఎక్కువ. ఏమైంది? నువ్వేమైనా ప్రపంచాన్ని ఏమైనా పరిపాలించి చంద్రబాబు రాజ్యాన్ని, అవతార రాజ్యాన్ని, లేదా సాహితీ సామ్రాజ్యానికి అక్కడ చెప్పింది 40 పేజీలు నోట్స్ అయినాకే పద్యం పూర్తవుతుంది. అయినా లోన స్వర్ణకుమారి మీకోసం వెజిటబుల్ పలావ్, మళ్ళీ అందులో కొబ్బరి, పెరుగు పచ్చడి, ఎవరు మీటింగ్ వినకుండా మధ్యాహ్నం తినడం వెళ్ళిపోవటం, ఇలా ఇలా అని కనపడితే తిడతానని అటు నుంచి అటే జారుకోవడం. ఒక ఇంతలో పొట్టలు ఉన్నవాడు కూడా ఒక బుక్కు గొంటలా మళ్ళీ మధ్యాహ్నం గోబెట్టేందుకు మధ్యాహ్నం కూర్చోడాడు కదా. సహజంగా కమ్మవారు ఎవరైనా స్నాక్స్ పెట్టి పంపిస్తారు. రెడ్లు మా నెల్లూరు మొత్తం పెళ్లికి కూడా స్నాక్సే. నేను ఆశ్చర్యపోయి ఇది పెళ్లికి కూడా స్నాక్స్ కోటేశ్వరుడు ఒక్క దళితులే. వాడు బోలాపోయిన బొమ్మ పెట్టి పంపేవాడు. అందుకని జాషువా గారు ఏమన్నాడు? గంజి పువ్వ అన్నాడు. గంజి పువ్వ. పాపం గంజి పువ్వు దీన్ని పెరిగాడు. ఏఎస్పీ అయ్యాడు. గంజి పువ్వు తిన్నవాడు ఏమయ్యాడు? ఏఎస్పీ అయ్యాడు. పరమానందం ఉన్నవాడు ఏమయ్యాడు? ఇడ్లో నమ్ముతున్నాడు. మొన్న ఒక శాస్త్రి గారు వచ్చాడు ఇటు. సార్ మీ దగ్గర చిన్నప్పుడు చదివాను. ఇడ్లీ అమ్ముతున్నాను సార్. ఇది ఏంటో సరే చదువుకోలేదు. యాడ్ సార్, చావుకి పుట్టికి అన్నిటికీ కర్మకాండలకు పంపారు. ఇప్పుడు ఎవడు పిలవట్లా. ఇడ్లో నమ్ముతున్నాడు. ఆయన ఏసీ ప్లేయర్. ఈయన ఎన్ని బిరుదులు వస్తాయి ఆయనకు అర్థం కాదు. ఇక ఆయన మర్చిపోద్దు, కుర్రప్పుడే మర్చిపోద్దు. ఎందుకు అక్కడెక్కడో బిరుదు వస్తే నా కోసం వచ్చింది అంటే అక్కడ డెడికేషన్ ఇష్టం అది ప్రేమ. శిష్యుడికి ప్రేమ కలగటం. ఏ గురువు అయితే బతకాలో, ఏ జాషువా అయితే బతికాడో ఈ దేశంలో 100,000 మంది శిష్యులు ఆయనకి తయారయ్యాడు. చివరికి ఒక్క మాట విశ్వనాథ సత్యనారాయణ ఆ రోజు మీటింగ్ లో చెప్పింది. ఒకటే మాట చెప్పాడు, నేను పండిత కవిని, ఆయన కవి పండితుడు అన్నాడు. ఆయన మాటలే. నేను కుర్రాడిని, నేను 53లో పుట్టా, 71లో మీటింగ్ అంటే నా 17 ఏళ్ళే. అంటే మేము చిన్నప్పుడే ₹1,200 కుట్టించుకునే బ్యాచ్ కదా. అంటే ప్రార్థనలోనే మాకు ఎక్కువ వస్తాయి అసలు మామూలుగా. ఇటు వచ్చినా కొంచెం తగ్గి ఒక బుర్రకథ చెప్పి, చెప్తా కుమార్తె బలి చెప్పి, అల్లూరి సీతారామరాజు చెప్పి, అరే రూపాయలు అల్లూరి సీతారామరాజు చెప్పేవాళ్ళం 8th. కానీ జాషువా గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క పద్యములకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మెనువులో తక్కువగా రచించింది. అది కోట్ చేశాడు. విశ్వనాథ సత్యనారాయణ ఎంత అహంకారి. అలా నన్నయ్యకు లేదు, తిక్కలకు లేదు అన్నాడు. అలగుస్వాదు రసావతార అహంకార శిష్యుడే, ఎర్రనాయన శిష్యుడు కాదు. నన్నకిళ్ళకి తిక్కలకి ఎర్రని శిష్యుడు కాదు, సొంతగా రాశాడు. నన్నయ్యకి తిక్కలకి శ్రీనాథుడి శిష్యుడు కాదు, సొంతగా రాశాడు. పోతనేమో వందనం తిక్కనాది కవులు ఇరువుని పురాణం తెలుగు చేయొచ్చు మా ప్రాకృత సదాధిక్యంబుదానిట్టిదో అన్నాడు. కానీ నేను శిష్యుడని చెప్పు. బ్రాహ్మలు ఎవడు ఇంకొకడికి గురువు శిష్యుడని చెప్పుకోలే. కానీ నా శిష్యుడు ప్రతి వేదిక మీద నేను శిష్యుడని చెప్పుకుంటున్నాను. అది దళితత్వం. ఏ బ్రాహ్మణుని నేను ఎలా. ఈవెన్ కృష్ణ భగవాన్ గారి తండ్రి ఆయనకి సంస్కృతం నేర్పాడు. 100 సభల్లో నేను పాల్గొన్నా. ఇక్కడ మాకు పొన్నూరు ఆయన గణపాటి. ఏ రోజు ఉమామహేశ్వర పండిట్టు నుంచి పుట్టానని చెప్పి జాషువాకే భారతదేశంలో మేము ఆయన నుంచి పుట్టామని చెప్పుకునేవాళ్ళు 100,000 లక్షలాది మంది. కులమత భేదాలు లేవు. అదే చెడపిల్లంతటి వాడు వంగి ఎక్కడ కట్టాడు చెప్పండి.
కాలుకి గంట పెట్టారు. ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి గారు బూట్ కొద్దిగా సరిగా లేదని ఏదో అన్న అంటాడని ఉంగినందుకు అందరు గగ్గు ఆయన ఉంగాడు. అవి దుఃఖితుడగు, హీనుడగు, దీనుడగు, సార్వభౌముడగు. సార్వభౌముడగు జాషువా గారికి మత్త గజం ఎక్కించి ఊరేగించారు. బ్రాహ్మణులు మంత్రాలు చదివారు. ఓం దాత పురస్స జహార చక్రాది చక్రదే. మాకు చక్రవర్తి ఎవరో లేరు. ఏ చక్రవర్తి మాకు గుర్తులేడు. బ్రహ్మానంద రెడ్డి గుర్తులేడు. ఇదిగో ఈయనే చక్రవర్తి, కవి చక్రవర్తి. అవును, కొండవీటి వెంకట కవి కవిరాజే, త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజే, కొత్త లంకే తుమ్మల సీతారామమూర్తి కొత్త లంకే. అందరూ లెంకలు రాజులే. చక్రవర్తి భారతదేశంలో నవైభ కవి చక్రవర్తి ఒకడే. ఎవరు? మీరందరూ మాటిస్తారే చూడబా, కొడతా నేను. కాపు మాల క్రాసాడు. పిల్లవరు నుండి చూడండి, అడిగి ఆడు భోజనాలు అయిపోతుంది. వాళ్ళ పెద్దం పంపింది. మాదేమో పంచం, ఆమెదేమో అన్నం. మీరు 20 మంది మాటిస్తే నేను అన్నానికి వదులుతా. ఇందుకు మధ్యాహ్నం నేను చాలా చెప్పుకో. ఇంకా కుతి తీరదు. 3 hours 4ంటికి పకోడాతో వదులుతా. మీ చేతులను బట్టి మధ్యాహ్నం కూడా ఉంటాన్న వాడు చేతులు ఎత్తండి. ఖమ్మం ఎత్తు. అవసరమైతే శ్రీనివాసరావు గారి కారు వెళ్తే నేను మీ కారు వేడి పెడతా. ఇది ఒక్కసారి జరిగింది, మీ అందరికి చెప్పి. జాషువా గారి దగ్గరే జరిగింది ఇదే. జాషువా గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు. చివరిచ్చారు ఆయనకి. చివరిస్తే భోజనాలు పెద్ద ఆ రోజుల్లో నాటకాలు ఎక్కువ కదా. ఇక ఆయన మాట్లాడకూడదని భోజనాలు పెడుతున్నా కూర్చోండి అన్నాడు ఆయన. నా డబ్బులతో భోజనం. ఆ రోజుల్లో 116 ఆ రోజుల్లో ఆయనకి అక్కడ భోజనాలు అంటే బ్రాహ్మణ దీని నుంచి తెప్పించాడు. డబ్బు ఖర్చు పెట్టడం అంటే అక్కాయి చెప్తుంది, మా అక్క ఏమలదక్క. డబ్బు ఖర్చు పెట్టడం అంటే అబ్బాయి నాన్న దగ్గర చూసాను, నీ దగ్గర చూసాను. నాన్న దగ్గర చూసాను రా. వచ్చిన 116. ఒకసారి బొద్దులూరు నారాయణరావు గారు చెప్తున్నాడు, 116 ఇచ్చారంట విజయవాడలో. బొద్దులూరు నారాయణరావు గారు శిష్యుడు. ఎదురు ఆయనకు ఒక జట్కావాడు గుంటూరులో తీసుకెళ్తాడు. వాడు కొద్దిగా వణుకుతున్నాడంట. ఆ రోజుల్లో 116 అంటే ఏంటబ్బాయి అంటే చలిజరు సార్, అది ఇదేదో ఇంట్లో కూడా 100 ఇచ్చేసింది. 16 ఉన్నాయి. ఇంటికి వచ్చినాక నారాయణరావు 16 తీసుకెళ్ళి కాళ్ళు కొట్టుకున్నాడు. ఫస్ట్ టైం బొద్దులూరు నారాయణరావు హృదయం ఉన్న కవి నాకే ఇంటికి వచ్చిపోయాడు. కొట్టండి చెప్పట్లేదు. ఒకరోజు చలికి ఉడుగుతున్నాడంట. దుశ్శాలు అంటే ఏంటి? మొన్న నేను ఎవరికో కట్టా 780 రూపాయలు అవుతుంది. సరిగ్గా వడియాల శాలువులు కప్పుతారు. 200 300 లెక్చరర్లు కదా. ఒక మంచి శాలువు తీసుకొస్తే ఆయనకి చచ్చేదాకా ఉంటుందని పాపం భయం. ఎవడైనా వడియాల శాలువులు కప్పుతున్నారు. జాషువా గారికి ఒక్కడికే దుశ్శాలు కప్పేవాళ్ళంట ఆ రోజుల్లో. ఎక్కడ నేసింది? కాశ్మీర్లో నేసింది. అది సువాసన వస్తుంది. ఏది? పోక్కి దాన్ని కప్పారు. దాని ఫోటో కూడా ఉంది. దాన్ని కప్పితే ఈ చలికి వణుకుతున్నవాడు కప్పేశాడు. బొద్దులూరు నారాయణరావు గారు గుండె ఆగిపోయింది. హాస్పిటల్లో చూపిస్తారు. మొత్తం ఇచ్చాయి, నీ భార్యకి మొత్తం ఇచ్చాయి. అప్పుడు నీ వైపే చూస్తుంది. నీ కూతురికి కొడుకు ప్రేమి, వాళ్ళు పక్కదారి పట్టరు. నువ్వు ప్రియుడికి మొత్తం ఇచ్చాయి. మొత్తం ఇచ్చే కూడా ఉన్నవాడు ఈ దేశంలో ఒక కవికి ఉంటే, అదే దాతృత్వం ఉంటే, అదే ప్రేమ ఉంటే, అదే కరుణ ఉంటే, అదే దుఃఖ నివారణ చేయగలిగిన శక్తి ఉంటే ఆ కవి ఎక్కడి నుంచి పుడతాడు? జలం నుంచి విద్యుత్ పుట్టిస్తాడు కవి. 30,000 రూపాయలు పెట్టి వీడియో తీసుకొచ్చాడు.
సీనన్న దేశం మొత్తం ఇది వెళ్ళాలి. ఆయన గీకింది కూడా కనపడుతుంది. టైం మీద నిలబడ్డాడు. నేనేమో కాలాన్ని నశింపజేయండి, రాత్రులు చదవండి, తెల్లవారుజామున 6 వరకు ఆముక్తమాలిది కంటతో పెట్టబట్టే ఈ రోజు బ్రాహ్మణుడి మీద మేము యుద్ధం చేయగలుగుతున్నాం. కాదంబరి అత విజృంభణ నమనిల వనేష కఠోర చోత కలిక కలాపకుత కాముకోత్ కెలికవిష్ కోమల మరై మారు తారంగ జాబ్స్ కేసు మదకలిత కాముని కడ్డూష సీవు సీకు పులకిత ఒకలేష్ తర్కమాస్టర్లెస్ ఈయన వారసుడు. ఇట్స్ మై శిష్య. బ్రాహ్మణ పుట్టినవాడు కాదు. ఎవరికి భాష వస్తే వాడు వేదాల సీతారామ శాస్త్రి. అదే నాకు గండపెండేరంతో సమానం. కులాన్ని దాటాడు మా తర్కమాస్టర్ కవి. ఇక్కడ కవి ఉన్నాడు, సామాన్యుడు కాదు. అబ్జార్బింగ్, అన్ని విషయాలు బుర్రన్నవాడు. కొద్దిగా సగమైనా తీసుకుంటాడు. మీలో ఎవరిని అడిగినా అన్న ఏం చెప్పాడు అంటే బాగా చెప్పాడు. ఈ వయసులో కూడా అసలు చెప్పాడంటే చెప్పాడు తప్పుడు. మా చేతులు కానీ అడిగితే అల్లాడిపోతాం. మీటింగ్కి వెళ్తే ఇలాగా ఎలా చెప్పాడంటే అది మాట్లాడు. ఇట్స్ ఎక్స్ప్రెషన్. అందుకనే ఆయన ఉన్నాడు. ఒక్క పద్యం చెప్పి ఇక వెళ్దాం భోజనాలు. ఎవడారగించు అమృత భోజనమున కలసలో ఈ లేమ గడ్డి. దాని మీద రాస్తున్నాను నేను ఇప్పటికి 1000 పేజీలు. ఎవడు నాట్లేస్తున్నారు, ఎవరు కోతలకి వస్తున్నారు, ఎవరు రాళ్ళెత్తుతున్నారు, వాడికి లేదు. అందుకని ఆయన ఏమన్నాడు, వాడి తల మీద పులిమిన పంకిలో ఉన్నాడు. అంటే పంకిలో ఏంటి అంటే మా కాలేజీలో గమ్మొచ్చారు. సాంస్క్రిట్ కాలేజీలో కొద్ది కులం వచ్చాట. వాడు బాగా కోపం వచ్చిందట. ప్రకాశం జిల్లా వాడు చదివాడు అప్పుడు. ప్రతివాడు నువ్వు కమ్మడు అది ఇది అంటే వాడు నేను ఇన్ని పద్యాలు చదివి 1000 పద్యాలు కొండవీడి వెంకటేశ్వర శిష్యుందని బాగా చెప్తానని వాడు ఆత్మహత్య చేసుకోవడానికి నదిలో దూకాడు. నాకు తెలిసినాడే హరిబాబు అని. దూకంగానే ఆ కమ్మడు కుర్రాడు నదిలో దూకాడు రా అన్నాడట. ఆడికి బండింది మళ్ళీ వేసి వచ్చాడు. చచ్చినా కూడా శిష్యుడిగా చచ్చిపోయాడు. అంటే వెంకటకవి శిష్యుడు అంటే ఆ రోజుల్లో గండపెండారు కదా. కొండవీటి వెంకటకవి శిష్యుడు అంటే గండపెండారు. ఇప్పుడు రామసం చేసి నడుతాడు ఆయన. అందరూ ఆశ్చర్యం. ఏంటి ఆయన అక్కడ దాకా మమ్మల్ని తిడతానే ఉంటాడు రథం దాకా. రే నువ్వు కోపిష్టి, ఆయన కొడతావు వీడిని కొడతావు, అయ్యా జీవితంలో శాంతంగా ఉండాలి సార్ తిడతానే వెళ్తా ఉంటాడు. రథంగా భుజం వచ్చేస్తాడు. బ్రాహ్మణులంతా వెంకటకవి గారు కత్తి పద్మారావు భుజం వదలడు. వరి అమ్మ ఇప్పుడు దాకా అరే కోపం వదులురయ్యా అని దాల్ది వచ్చిందండి. ఏం చేయాలంటే దాల్ది వచ్చింది. ఏమన్నా నాన్న చుండూరులో ఏదో పొడిగోటి ముక్కు, చక్కని సోగ కళ్ళు, చెంపలు నదుల్లా ఉంటే కుర్లు బాగున్నాయని ఆమె చేసుకున్నాం. అది లేసిల్లి మా నాన్న అంతాడని అక్కడ చేసుకున్నా. ఆమె చూద్దాం అనిపించింది నైట్. మా నాన్న ఎక్కడ పడుకున్నాడు. రే చేస్తే కాపురం చేయి, లేకపోతే చూచేయి. అర్ధరాత్రిలో పిల్ల కోసం చోడికి ఈ సౌందర్యం వెన్నెలగా మళ్ళీ చేసేసాడు. ఎక్కడో పెట్టారు అమరావతి మీద కాల్పులు. ఏదో పాపం పోలీస్ స్టేషన్ దగ్గర బట్టి దాన్ని బతికా. అందుకు శాస్త్రా గారిది ఉద్యమం యువకర్త. ఈవినింగ్ మీరు కూడా అవకాశం ఇస్తే గబ్బిలం, పిరదోసి, ముంతాజ్ మహల్, కొత్త లోకం కొంత మాట్లాడదామని ఉంది. ముఖ్యంగా నా కథ. మీరు ప్రేమిస్తే ప్రేమించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి, లేదా కూడా వచ్చేసేస్తారు. ఆయన ఎత్తట్లు అమ్మేస్తాడు ఎవరు. ఈయనుడు ఎవరెవరికో మాట ఇచ్చేస్తాడు. ఈ ఊర్లోనే ఫ్రెండ్స్ ఉన్నారు, ఏంటి ఆ రోడ్లోనే ఫ్రెండ్లు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది నిరాకరిస్తావో ఎప్పుడైనా త్యాగం అంటే
మా ఆవిడ అంత సౌందర్యవతిని, వాల్మీకుల అమ్మాయిలు అంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, కళ్ళు కొండలాగా ఉంటారు వాళ్ళు. నిరాకరిస్తే చుండూరు కారం చెడు పుట్టింది. రోజు పెళ్ళం అంటే ఏం పుట్టింది? పిల్లలు పుడతారంతే, ఇంకొక 6 పుట్టేవాళ్ళు. కొన్నిసార్లు త్యాగాలు చేయడానికి సిద్ధపడితే అసలు ముసాఫర్లో ఆయన ఫిలాసఫీ ఏం చెప్పాడు, నాకు అది ఎక్కడి నుంచి పుట్టింది, ఇన్ని హిస్టారికల్ థింగ్స్. ఇదిగో నేను ప్రిపేర్ అయ్యా, 50 పేజీలు ప్రిపేర్ అయ్యా. సోదరుడు అవార్డు ఇస్తున్నాడని 50 పేజీలు ప్రిపేర్. మా జాషువా లేడు, కూర్చోలేకెళ్ళాడు. మరి ఎప్పుడు జాషువా వర్ధంతి చదువుదామన్నా, జాషువా జయంతి జరుగుదామన్నా అనేవాడు. ఎవడు వస్తాడు ఈ క్రిస్టియన్ ఏరియాలో? అందరూ పరలోక పట్టణము 12 అని 10 బైకులు పెట్టి లేని పరలోక రాజ్యం కోసం విపరీతంగా ఇదంతా అంబేద్కర్ కాలనీని సృష్టించే దొంగ భక్తుల కాలనీగా మారిపోయింది. ఇప్పుడు వస్తాడు అని నేను పెట్టలే, ఆయన మీద ప్రయోగం చేసి పెట్టలే, అక్కడ పెట్టాం సెంటర్లో. కానీ ఈ రోజున దగ్గర 70 మంది వచ్చినట్టు కవి 100 పోతున్నాం, శతమానం పోతుంది. 100 మంది మానవాదికులు కొట్టుకునే సందర్భంలో 100 మంది క్రిస్టియన్ హిపోక్రసీ, మోసపూరితమైనటువంటి బోధలు, వ్యభిచరించద్దు అని అదే చేస్తూ, దొంగిలించద్దు అని అదే చేస్తూ, నీ పొరుగు వారిని దేన్ని చూసి ఆశించుతూ అంటే ఆయనే ఆశిస్తూ బతుకుతున్న క్రిస్టియన్ హిపోక్రటిక్ ల్యాండ్ లో 100 మంది జాషువా సభ జరగటం. ఇది ఒక మహాసభ. మా శిష్యుడు అన్నట్టు ఇది జాతీయ అంతర్జాతీయ సభలకు నేను ఎన్నిటికీ వెళ్ళా. ఒక మాట చెప్తా, లండన్ వెళ్ళా. పిపి సింగ్ గారు నన్ను ఇద్దరు పిలిచాను. మా అమ్మకి ఆ ఉత్తరం పేడ చేస్తున్నప్పుడు వచ్చి ఏదో వచ్చింది అండి, పేడ అయింది. చివరికి చూస్తే అది లండన్లో విమానానికి టికెట్. పిపి సింగ్ గారు నేను ఒకే రూమ్ లో ఉన్నాం. హౌస్ ఆఫ్ కామన్స్ కి భారతదేశం తరఫున మేమిద్దరం అటెండ్ చేసే స్థాయికి జాషువా అంబేద్కర్ నన్ను తీసుకెళ్లారు. ఏమి గర్వం లేదు, మీరు అనుకున్నట్టు ఏమి లేదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 3 రోజుల నుంచి నేను జాషువాను మళ్ళీ చదివి మళ్ళీ ముసాఫర్లు చదివి, మళ్ళీ కాంతిశీకుడు చదివి, మళ్ళీ నా కథ చదివి, మళ్ళీ పిరదోసిలో ప్రతి పద్యంలోనూ అసలు నిజంగా ఆ పద్యం అంటే బంగారు నాణ్యములు బస్తాల కత్తించి మొదగటేందుల మీద కదిలిపని. శ్రీనాథుడు సీసం మేము చెప్తా ఉంటాం. శ్రీనాథుడు ఆ కథం నేను యుగం చెప్పా, శ్రీనాథుడు యుగం చెప్పా. నేనంటే పడిచేస్తారు మా పిల్లలు, అవతల క్లాసులు కూడా వదిలేస్తారు. అటువంటి కథం దొక్కిచ్చాడు. బంగారు నాణ్యములు బస్తాల కత్తించి మదపుటేనుగుల మీద పదిలపరిచి కురువింద మొదలను కొంచాల కురిపించి గుర్రాల మూపుల గుస్తరించి లేత పచ్చల నేరిగా. ఆ మొత్తం బాగానే ఉంది. కానీ గాంగజలమున నెత్తుటి కత్తిగడిగి ఏ పవిత్రమైన గంగానదిని మీరు పూజిస్తున్నాడు అక్కడే నెత్తురు కట్టాడు. మళ్ళీ దేన్ని వరించాడు? విజయరంభను వరించాడు. మీరు చచ్చిపోతే ఏ రంభ దగ్గరికి వెళ్తామన్నాడు, అది ముందు వెళ్ళిపోయింది. వీర స్వర్గం వాడు ముందు. అంటే ఒక ముస్లిం రాజుని రంభ దగ్గరికి తీసుకెళ్ళి అంతకంటే వర్ణాంతరం ఉంది. ఎంత మ్యాజిక్ ఉంది పోయిట్రీలో. కవి ఎంత మ్యాజిక్ చేశాడు ఆ పోయిట్రీలో. కాంగజలమున నెత్తుడి కత్తిగడివి ఇంత కోయిల పాట వనయ్యనో కదా చిక్కు చీమటి వనసీమలందు. ఎంత మహానుభావుడు తెల్లవారుజామున 5ంటికి లేచి ఎన్నో అరికథలు బుర్రకథలు ఉన్నవాడు ఇక్కడికి వచ్చేసాడు. అన్నా వస్తామని మెసేజ్, అన్నా దగ్గరికి వచ్చాను మెసేజ్. అంటే 4 గంటల ప్రయాణం, 20 నిమిషాలు వాక్కు. ఇంకేడొస్తారు కవులు? 4 గంటలు ఇచ్చేయండి. అందుకని ఆయన అన్నాడు, ఎంత కోయిల పాట వసయ్యనో కదా చిక్కు చీకటి వనసీమనందు. అందుకే కొండవీటి వెంకటకేవకు వేదిక మీద అన్నాడు, మహాప్రాణాన్ని మహాప్రాణంగా ఒత్తుగా పలకాలంటే నా శిష్యుడి కత్తి పద్మారావు. మీరు కమ్మవారు బ్రాహ్మణులు అనుకో, ఎవడైనా ఆయనతో పలకండి, నా కిరీటం తీసి ఆయనకి పెడతాను. ఆయన కనకాభిషేకం చేసిన రోజున ఏమన్నాడు? ఒడ్లు పోశాడు. అర్హుడు కొడుకు అంటే కొడుకు అంటాడు అర్హుడు. ఎందుకు? మహాప్రాణాన్ని మహాప్రాణంగా ఒత్తుగా
లయలో పలకగలిగింది ఆ తల్లిదండ్రి కత్తి జానకమ్మ సుబ్బారావు సాధించిన ఒక విజయం. మనం కాదు. ఎందుకు? నేను దొడ్డు బియ్యం తిరిగి పెరిగా, అతను నెయ్యన్నంతో పెరిగాడు. పాలు ప్రవహించే మా ఇంట్లో గిన్నెల్లో ఇట్లా పోస్తుంటే, పిడతలో నుంచి గిన్నెలు 7 పోస్తుంటే కింద పోయే పోనీ 10 గేదెలు. మడ్డిని విసిన వాడికి ఒడ్డు పొలాలు ఏం తెలుస్తున్నాడు కొండవీటి వెంకటకాయ పాపం. అసలు నెయ్యి తిన్నవాడిగా చెప్తున్నా. అసలు నెయ్యితోనే చేయించాం. ప్రేమగా తినండి. వెళ్ళినోడికి నమస్కారం, ఉన్నవాడికి ప్రేమ ప్రవాహం.